మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా స్తాం స్థితిక్షస్వ భారత. యం హినం వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకములో అర్జునుడిని శ్రీకృష్ణుడు కౌంతేయ అని సంబోధిస్తున్నాడు. ఏమిటంటున్నాడు? ఇంద్రియాలు మరియు ఇంద్రియ గ్రాహ్య విషయాల సంయోగము వలననే మానవునిలో ప్రభావానుభూతులు కలుగుతూ ఉంటాయి. అంటే మీలోని కోరికలు మీ యొక్క ఇంద్రియాలతో కలిసినప్పుడు మీకు కర్మఫల ప్రాప్తి కలుగుతుంది. ఒక రకంగా శీతోష్ణ స్థితి అనుభూతి, సుఖదుఖపరమైన ప్రభావాల అనుభూతి మనకు కలుగుతూ ఉంటాయి. పోతే ఇవి నిత్యము ఉండేవి కావు అని తెలుసుకుని వాటిని సహించగలిగే శక్తి పొందడానికి మానవుడు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా వాటిని పట్టించుకోకుండా జీవించే అలవాటుని చేసుకోగలగాలి. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, ధీరుడైన వ్యక్తి సుఖదుఖాలను ఎప్పుడూ కూడా సరిసమానంగా భావిస్తాడు. అవి శాశ్వతము కాదు అని గ్రహించి వాటి మీద ధ్యాసను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. చూడండి పరమాత్ముడు ఏమిటంటున్నాడు? అవి శాశ్వతము కాదు అని వాటి మీద నుంచి ధ్యాసను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయిలే, ఇలాగే జరుగుతూ ఉంటాయిలే అని అనుకుని వాటిని సహిస్తూ ఉంటాడు. అలాంటి ధీరుడిని మనము ఆ పరమాత్ముని యొక్క తత్వ అనుభూతిని పొందడానికి అర్హుడిగా భావించవచ్చు. రాబోయే అధ్యాయాలలో పరమాత్ముడు ఆత్మతత్వ అర్హత గురించి చాలా వివరంగా చెప్తాడు. మనము చాలా శ్రద్ధగా విని దానిని అర్థం చేసుకోగలిగితే ఈ గీతా సారాంశములోని కొంత మాత్రమైన మనము అర్థం చేసుకోగలుగుతాము అన్న ఒక అవకాశం మనకు ఉంది అని ఆలోచిస్తూ మన యొక్క శ్రద్ధను పెంచుకుంటూ ఉందాము.